అమ్మా నాన్న వెళ్ళొస్తాం. అదేంటమ్మా మీరు నిన్ననే వచ్చారు, నాతో ఉన్నట్టే లేదు, అప్పుడే వెళ్తానంటారేంటి? ఓ 2 రోజులు ఉండాలండి. అన్నయ్య వదిన వెళ్ళొస్తాం. అదేంటి సంగీత అప్పుడే వెళ్తానంటున్నారు? మీరైనా చెప్పండి, వెళ్తానంటున్నారు. అదేంటమ్మా వచ్చి 2 రోజులు కాలేదు, అప్పుడే వెళ్తా అంటున్నారేంటి? ఇంకో 4 రోజులు ఉండి వెళ్ళండి. బావగారికి నేను ఫోన్ చేసి చెప్తాలే, అవసరమైతే నేను వచ్చి డ్రాప్ చేస్తాలే మిమ్మల్ని. ఈ మాత్రం రావటం ఎక్కువ అన్నయ్య. పెళ్ళైనాక మా ఇష్టాలు ఏముంటాయి? బావగారు రమ్మంటే రావాలి, పొమ్మంటే పోవాలి. ఒక్క రోజు కోసమే 100 పర్మిషన్స్ తీసుకొని ఇంట్లో రేపటికి ఎల్లుండికి సరిపడా వంటలు వార్పులు పనులంతా చక్కబెట్టుకొని వచ్చాం. మళ్ళీ ఇక్కడ 2 రోజులు ఉన్నామనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత మా పనులు మేమే చేసుకోవాలి కదా. దీనికంటే వెళ్ళడమే బెస్ట్ అన్నా. వెళ్తానులే. మీ చిన్నప్పుడే బాగుండేది, నా కళ్ళ ముందు ఉండేవాళ్ళు. ఇప్పుడు పట్టుమని 10 నిమిషాలు మాట్లాడదామంటే వీలు కావట్లేదమ్మా. కళ్ళారా చూసుకోలేకపోతున్నాను. పెళ్ళైన ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇది సాధ్యమే కదా నాన్న. వెళ్ళాలి, వెళ్ళక తప్పదు. వెళ్ళొద్దమ్మా. ఆడపిల్ల పుట్టగానే పరాయిదైపోతుందమ్మా. ఇప్పుడు అంతదాకా ఎందుకు? మేము వచ్చి 2 రోజులు ఉండలేదని మీరు బాధపడుతున్నారు. వదిన పుట్టింటికెళ్ళి ఎప్పుడైనా 4 రోజులు ఉండొచ్చిందా చెప్పండి? అయినా ఆడపిల్ల సొంతంగా నిర్ణయాలు తీసుకునేంత స్వేచ్ఛ ఎక్కడుందమ్మా? ఎప్పుడు వేరొకరి ఆజమాయిషి మీద, వేరొకరి నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే. నిన్న నువ్వు, ఈ రోజు నేను, రేపు మా పిల్లలు. ఎవరికైనా తప్పదు, వెళ్లాల్సిందే కదా. వెళ్ళొస్తామమ్మా. అక్క వెళ్ళొస్తాను. చిన్నప్పుడు ఇద్దరం కలిసి ఇక్కడే ఆడుకునేవాళ్ళం. కొట్టుకున్నా తిట్టుకున్నా సాయంత్రం కల్లా ఇద్దరం ఒకటయ్యేవాళ్ళం. ఇప్పుడు నీ దారి నీది, నా దారి నాది అన్నట్టు పెళ్ళైపోయినాక ఎవరికి వాళ్ళే అయిపోయాం. మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటామో ఏమో కూడా తెలియదురా. జాగ్రత్త అమ్మా, అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉండు. అక్క చెల్లెలి బంధం చాలా విచిత్రమైనది కదా. ఒకే చోట పుట్టి పెరిగి ఎనలేని ప్రేమ ఉన్నా ఎప్పటికైనా వేరుకాక తప్పదు. అయినా వాళ్ళు ఎక్కడున్నా మనుషులు దూరంగా ఉండొచ్చు, కానీ వాళ్ళ మనసులు ఒకే దగ్గర ఉంటాయి.